అనేకుల యొక్క ఆహారాన్ని తెచ్చినట్లుగా మన ముందున్న 10 నిమిషాలని దేవుడు దీవించాలి. మన ఆకలిని దేవుడు తీర్చాలి. శ్రేష్టమైనటువంటి సమయం దేవుడి సారిలో కుటుంబాలుగా గడపడం, ప్రభువుని స్తుతించడం, వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలని వినడం చాలా సంతోషం. మీ యొక్క సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు మళ్ళా నా యొక్క గత జీవితం వెనకాల కూర్చొని వాటన్నిటినీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నిజంగా శ్రమలు గుండా లేక కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాటిల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇవి అని అనిపిస్తుంది. కానీ ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను మా వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తాం. ఆ స్థితిగతుల దగ్గర పిల్లరా, మరి మీరు నేనేమైనా మానవ సహాయం అందని లేక శ్రమల గుండా వెళుతున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన దేవుడి సన్నిధి, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగడానికి ప్రభువు వాటిని లేక వాటి గుండా ప్రయాణింపజేస్తూ ఉంటారు. పెట్టైన కార్యాలు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. మంచిది. మరి అలాగే మన ముందున్న ఆ శ్రేష్టమైనటువంటి కార్యం మార్చి 12వ తారీఖు కొరకు నేటి నుంచి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని కొందరు ఇర్మియా అని అంటున్నారయ్యా. నేను ప్రభు అడిగారు తన పరిచర్య కాలంలో, నన్ను ఎవరు అడుగుతున్నారు అని అంటే ఆ శిష్యులు చెప్పినటువంటి మాటలు బాప్తిస్మం యోహానని, ఏలియా అని చెప్తూ కొందరు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు అని ప్రభుని గురించి చెప్పడం జరిగింది. ఆ మాటలో చాలా వెయిట్ ఉంటుంది. మనల్ని చూసి నేడు ప్రభులాగా ఉన్నారు, మీరు ప్రభులాగా మాట్లాడుతున్నారే, ప్రభులాంటి జీవితాన్ని మీలో చూస్తున్నాం, చాలా సంతోషం, చాలా ఘనమైనటువంటి బిరుదు అని ప్రభులాగా అనడం. కానీ ప్రభుని అంటున్నారు నువ్వు ఇర్మియాలాగా ఉన్నావు అని. ఇది ఇర్మియా పరిచర్యకు ఇవ్వబడిన ఘనత, ఇర్మియా పరిచర్యకు ఇవ్వబడిన గొప్ప బహుమానం. వీళ్ళ ఇర్మియా జీవితాన్ని క్లుప్తంగానే కొన్ని మాటలతో నేను చెప్పి ముగిస్తాను. ఆయన ప్రభు యొక్క జీవితానికి పూర్తిగా ఉన్నాడు. 5 రాజుల కాలంలో అప్పటికి ఇశ్రాయేలీయులు చెరగొల్పబడ్డారు అష్షూరీయుల చేత. ఇంకా యూదా సామ్రాజ్యం నుండి వారు కూడా భ్రష్టత్వంలో ఉన్నారు. వారికి పరిచయం చేసినటువంటి ప్రవక్త, చివరి ప్రవక్త ఇర్మియా. 5 రాజులు చివర యోషియా రాజు, యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా, ఈ 5 రాజుల కాలంలో కూడా ఇర్మియా ప్రవక్త తన యొక్క వాక్కును, దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు పరిచర్య చేసిన వాడు ఇర్మియా. ఇర్మియా యొక్క సందేశం ఏంటంటే, నిజంగా ఆనాడు ఇంకా యూదా సామ్రాజ్యం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో ఇంకా వారు శిక్షకు పాత్రలు ఉన్నటువంటి సమయంలో ఇర్మియా దేవుని గురించినటువంటి విషయాన్ని ప్రకటించడం. ప్రభు వచ్చినటువంటి కాలాన్ని కూడా చూస్తే వాస్తవానికి ఇరువురి యొక్క పోలికను చూపించాలనుకున్నాను. అయితే కొన్ని మాటల్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క రాకను మనం చూసినప్పుడు ఆనాడు ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంకా చివరి భ్రష్టత్వంలో ప్రభుని అంగీకరించాలంట దైవిక మనసు లేనిటువంటి పద్ధతుల్లో కనబడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభు పరిచర్య చేశారు. ఆనాడు ఇంకా యూదా సామ్రాజ్యం భ్రష్టత్వానికి చివరిలో ఉండి ఇంకా శిక్షకు పాత్రలు ఉన్నటువంటి సమయంలో పరిచర్య చేసిన వాడు ఇర్మియా. ఇరువురి యొక్క జీవితాలు
చాలా విషయాలు సాదృశ్యంగా కనపడతాయి. పిల్లరా, అయితే ప్రభువుని తక్కువగా చూడద్దు. ప్రభువే, ఆయన దేవుడు, దేవాతి దేవుడు. పరిచర్యను మాత్రమే మనం కొన్ని విషయాల్లో పోల్చడానికి మనం చూడగలుగుతున్నాం. బోధ చెప్పినటువంటి బోధలు, ఇర్మియా యొక్క బోధను, ఇర్మియా గ్రంథాన్ని అంతటిని మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి బోధ లేక పిలుపు, మీరు ప్రభు వైపు తిరగండి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపడండి, ప్రభు మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. ఇది ఇర్మియా యొక్క ప్రసంగం. ఆనాడు ఇర్మియా యూదా సామ్రాజ్యంలో ఉంటే అదే ప్రసంగం అయింది. ఇంకేముండదు ఆయన ప్రసంగంలో. ఏంటది? ప్రభు వైపు తిరగండి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపడండి, ప్రభు మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. ఆ సందేశం మనం చెప్తే మనం ఇష్టపడతామా? ఒకసారి చెప్తే వింటాం, రెండుసార్లు చెప్తే వింటాం, మూడోసారి చెప్తే మనం ఆయన్ని అంగీకరించం. నేడు ఇర్మియాలో నాకు కావాలి. నేడున్న బోధకుల మధ్యలో దేవుని వైపు తిరగమని, మన వ్యక్తిగత జీవిత విషయాల్లో, పాపముల విషయంలో పశ్చాత్తాపడమని పిలిచేటువంటి ఇర్మియా వంటి బోధకులు కావాలి. ఆనాడు ప్రభువు కూడా తన పరిచర్యను ప్రారంభిస్తూ పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. రిటర్న్ అండ్ రిపెంట్ అనేది ఇర్మియా యొక్క ప్రత్యేకమైనటువంటి బోధ. ఇర్మియా బోధను ఇప్పుడు మనం అంగీకరిస్తాం, కానీ ఆ రోజు ఎదుట నిలబడి చెప్తే అంగీకరిస్తావా? నీ కుటుంబం ఎదుట నిలబడి భ్రష్టుడైన ఇశ్రాయేలీయులారా అని అంటాడు. ఎందుకంటే చాలా భక్తి కనపడతా ఉంది ఆ కాలంలో, బ్రతుకులో మార్పు లేదు. నేడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుందాం. భక్తిలో కొదువు లేదు మనకి, కానీ బ్రతుకుల్లో మార్పు లేదు. అసహ్యమైన క్రియలు, కార్యాలు, మంచి రోజులు చూడాలి, లోకపు పద్ధతులు, వీటిలో ఎక్కడ మనలో మార్పు లేని తన యథావిధిగా భక్తి, దేవుని సన్నిధికి రావడం, వెళ్ళడం, కానీ మన దైనందిన జీవితం మాత్రం దేవునికి విరుద్ధంగానే ఉండడం. మీరు దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారే, కానీ ఇర్మియా అంటాడు, లెక్కలేనన్ని దినములు మీరు నన్ను మర్చిపోయినారు. అది ప్రభు ఇచ్చిన సందేశం. మీరు పైవేశానికే కానీ హృదయపూర్వకంగా నా యొద్దకు తిరుగుటి లేదు. దాకా చదవబడిన లేఖన భాగంలో, స్వార్థ ఆరాధనలో మీరు కనులుండి చూస్తా ఉన్నారు, కానీ చెవులుండి వింటున్నారు, కానీ వాటిల్లోని గ్రహింపు మీ జీవితాల్లో లేదు. అది మరి ఇర్మియా యొక్క సందేశం. ఇర్మియా యొక్క సందేశం అంత మాత్రమే కాదు, ప్రకటిస్తూ చివరికి మరి శిక్షనే ప్రకటిస్తూ ఉంటాడు. మీ మీదకి శిక్ష రాబోతుంది, మీరు చెరగొనిపోతారు, మిమ్మల్ని బబులోను రాజు మిమ్మల్ని చెరకు తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు ఆ చెరకు లోబడడం, దేవుడికి లోబడడం, ఇది మీకు క్షేమమా? ఈ వర్తమానాన్ని పలుమార్లు చెప్తే ఎలా వింటాం? అందుకనే ఆయనే ఒక మాట అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 8వ వచనం. చాటింపవలసి వచ్చింది. ఇది ఆయన యొక్క వర్తమానం. ప్రభు వైపు తిరిగిందని చెప్పినటువంటి తరువాత ఇదిగో బలాత్కారం జరగబోతా ఉంది, దోపుడు జరుగుతున్నది. ఇది దేవుడు మనకి ఇస్తున్న ప్రామిసే కానివ్వండి, వాగ్దానమే కానివ్వండి, హెచ్చరికే కానివ్వండి. ఏంటి నెట్టుగా కలుపుతున్న దాంట్లో ప్రామిస్ అని అనుకుంటున్నారా? అప్పుడైనా దేవుడి వైపు తిరుగుతారని, దేవుడి వైపు నిలిచి ఉంటారని. ఇది మరి ఆయన యొక్క బోధ. ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? రాజుల గుమ్మములో నిలబడాలి, మందిరంలో నిలబడి చెప్పాలి, ప్రజల్లో నిలబడి చెప్పాలి. ఏ మాటలు? మీరు ప్రభు వైపు తిరగండి. బోధలు ఎమానా మెసేజ్ చెర్మియా. కేవలం నోటి మాటతోనే కాదు, ఆయన తన జీవితాన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు. జీవిస్తూ కూడా
ఆయన ఒక సందేశాన్ని ఆనాడు వారికి చూపిస్తూ వచ్చాడు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఇర్మియా జీవితంలో ఆయన ప్రార్థనాపరుడు. ప్రభువు గురించి ఎన్నో మాటలు ఉంటాయి. మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో పెద్దలకడికి లేచి ప్రార్థించేవారని, ఎబ్రీ రాసినటువంటి పత్రికలు, లోకాసు సువార్తలు ఆయన తన వాడుక చొప్పున ప్రార్థించను అని ఇర్మియా జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా మార్లు మరి ఈ ప్రజల కొరకు ఆయన ప్రార్థిస్తున్న వాడుగా ఉంటాడు. 7వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మియా గ్రంథం ప్రార్థనను చేయకము, నన్ను బతిమాలుకొనకము. ఇర్మియా గురించి ఆయన ప్రార్థన జీవితం గురించి చెప్పబడుతున్న మాట. ప్రార్థన చేయకు, విజ్ఞాపన చేయకు, బతిమాలుకొనకు అంటే ఏం చేస్తున్నాడు? ఈ మూడు ఆయన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దేశం కొరకు, నేషన్ కొరకు ఎంతగానో విలపించినటువంటి వాడు, ప్రార్థించినటువంటి వాడు ఇర్మియా. ఇంతకీ ప్రార్థన అంటే ఏంటి? మనం అనుకుంటాం ప్రార్థన అంటే దేవుడి నుంచి పొందుకోవడమే అని. ప్రభు కూడా చాలా ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన జీవితం ఏమి పొందుకోవడానికి ప్రభు ప్రార్థన చేశారు? ప్రార్థన ప్రాముఖ్యంగా ప్రభుతో సహవాసం, దేవునితో సహవాసం కొరకే ప్రార్థన. మన హృదయాన్ని లేక వేదనను వెల్లపించుకోవడానికి ప్రార్థన. ఈ ఇర్మియా జీవితాన్ని మనం చూసినట్లయితే అతను ప్రాముఖ్యంగా అతను ప్రార్థన దేశము కొరకు, నేషన్ కొరకు ప్రార్థించిన వాడిగా కనపడుతూ ఉంటాడు. ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అది ఇర్మియా జీవితంలో మనం చూస్తాం. ఇర్మియా గురించి ఏమన్నారు సువార్తలో? నీవు ఇర్మియా అనుకుంటున్నారయ్యా అన్నారు కదా. ఆ టైటిల్ లేక మీరు ప్రభులాగా ఉన్నారు అని పిలవబడాలి అనేటువంటి తపన మన వ్యక్తిగత జీవితాల్లో ఉంటే ఇవి కనపడాలి. ఎ మ్యాన్ ఆఫ్ మెసేజ్, ఒక సందేశం మన జీవితాల ద్వారా లోకానికి ఇవ్వగలగాలి ప్రభువుల గురించి. అది నీ ప్రేమ జీవితమైన, క్షమాపణ జీవితమైన ప్రభువు మన జీవితాల్లో చూపుతాం. రెండోది ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే వారంగా ఉందాం. తల్లి చెప్పింది కదా, పాపం మా అమ్మ మా కొరకు ప్రార్థించేది అని. ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే వారంగా ఉందాం. మూడవది చూస్తే ఎ మ్యాన్ ఆఫ్ సారో, దుఃఖపడేవాడు. అతను ఇర్మియాని ఎప్పుడు చూసినారట తన కళ్ళు కారుతూనే ఉండేవాడు. మీరు ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే దగ్గరికి వెళ్తారా? కాసేపు ఉంటారు, అంటుంటారు, బాబు ఎప్పుడున్నా ఈ దగ్గరికి ఎప్పుడు వెళ్దామన్నా ఏడుస్తూనే ఉంటాడు అని. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రాణమా, 8వ అధ్యాయం 21వ వచనం. వేదన పడుచున్నాను. 9వ అధ్యాయం 1వ వచనం. కన్నీరు విడిచినట్లు ఇది ద లైఫ్ ఆఫ్ ఇర్మియా. అతను ప్రకటిస్తూనే ఉంటాడు కానీ విలపిస్తూనే ఉంటా ఉండేవాడు. సారో, దుఃఖం. ఎందుకు అంటే తన కళల ముందు తన దేశం యొక్క నాశనం కనబడడం, పిల్లరా మన కళల ముందు మన కుటుంబాలు, మన తోబుట్టువులు వారు నిత్య నాశనానికి వెళ్తున్నారనేటువంటి దుఃఖం మన అంతరంగాల్లో, మన జీవితాల్లో మనకి కనబడుతూ ఉండాలి. ఇలా చాలా వచనాలు ఆయన జీవితం గురించి మనకి కనబడతాయి. ప్రభువు దుఃఖపడినటువంటి దేవుడు. స్వార్థ 19వ అధ్యాయం ఆ యొక్క 41వ వచనంలో యెరూషలేము వైపు చూసి ఆయన దుఃఖపడుతూ ఆయన ఏడ్చి నేడైనా సమాధానపరమైన సంగతులు గ్రహిస్తే ఎంతో మేలు అంటారు. ప్రభువు పిల్లరా, యెషయా భక్తుడు అంటాడు ప్రభు గురించి, మన యావత్ బాధలో బాధనొందినా దేవుడు, యావత్ బాధ, నీ బాధ ఏదైనప్పటికీ ఆయన ఎరుగి, ఆయనకు తెలుసు.
మ్యాన్ సారో. ఇదికే అన్నారు ప్రభుని, నీవు ఈ ఎలా ఉన్నావు అంటున్నారని. ఇది 3వ మాట. 4వ మాటను మనం గమనించినట్లయితే ఎ మ్యాన్ ఆఫ్ సఫరింగ్. ఎ మ్యాన్ ఆఫ్ సఫరింగ్, శ్రమ. పిల్లల నేడు మన బోధలు ఎక్కువ ఎంఫసైజ్ ఏమైపోతా ఉన్నాయంటే భక్తి అంటే పొందుకోవడానికి, దక్కించుకోవడానికి, ఈ లోకపరంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ దక్కడమే నీ భక్తి విలువ అని. కాదు కాదు. కొద్ది జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభువు వారిని కొన్ని కొరతల గుండా, కొన్ని లేమిల గుండా, కొన్ని శ్రమల గుండా నడిపించారు. అలానే విడిచిపెట్టారు కూడా. వారు అలాగే జీవించి ప్రభు యొక్క మనను పొందుకున్న వారుగా మనకి కనబడతారు. మరి అన్ని వచనాన్ని చూపించలేదేమో కానీ కొన్నిటిని చూద్దాం. యెర్మీయా 3:21 వచనాన్ని మనం గమనిస్తే, క్షమించు తల్లి, క్షమించు. యెర్మీయా 12:6, నీ సహోదరులు సైతము నీకు ద్రోహము చేయించినారు. ఎక్కడి నుంచి శ్రమ మొదలవుతుందంటే ద ఓన్ ఫ్యామిలీ. తర్వాత మనం గమనిస్తే ఇవి ప్రభు జీవితంలో మనకి అక్షరాలా కనపడుతున్నాయి. మార్కు సువార్త 3:21 వచనంలో తన సొంత ఇంటి వారే ఆయనను నీకు మతి చలించింది అన్నటువంటి మాటలు. యెర్మీయా 11:21 ఉంది, నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు ప్రాంతం యెర్మీయాది. సొంత ప్రజలు యెర్మీయాను చంపదలిచారు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఆయన చెప్పే బాధ ఇదే, దోపిడీ రాబోతుంది, బలాత్కారం రాబోతుంది, నేడైనా మీరు ప్రభు వైపు తిరగండి. కానీ చాలామంది ఆ కాలంలో ప్రవక్తలు ఉన్నారు. అసలు మనకి నష్టమే రాదు, కష్టమే రాదు, ప్రభు మనకున్నాడు, ప్రభు మనల్ని వినిపిస్తాడు అనేటువంటి చెప్పేటువంటి బాధకులు యెర్మీయా కాలంలో ఉన్నారు. కానీ యెర్మీయా వారికి అందరికీ భిన్నంగా నిలబడి ఈ యొక్క హెచ్చరికను ప్రకటించాలి. సో ప్రజల చేత, అతడు సొంత ప్రజల చేత కూడా మరి శ్రమపరచబడిన వాడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అధికారులు ఆ మాటలు చూస్తారా? 20వ అధ్యాయం 10వ వచనం, దుర్మార్గుడు. పిల్లరా, ఆ దేశం క్షేమం కొరకు ప్రకటిస్తా ఉన్నప్పుడు యెర్మీయాను ఏమన్నారంటే ప్రజలు దుర్మార్గుడు. ప్రభు గురించి ఏమన్నారు మీకు తెలుసా? మీరు ఎందుకు అప్పగించారు ఏంటి అంటే అది చెప్పడానికే బయలుదేరు. యోహాను సువార్త 10, వీడు దుర్మార్గుడు కాని ఎడల మేము మీకు అప్పగించేవారము కాము. ఆ సాదృశ్య శ్రమలు ఆనాడు యెర్మీయా తన వ్యక్తిగత జీవితంలోనే అనుభవిస్తూ వెళ్ళాడు. పట్టుబడడం, చాలా విషయాల్లో ప్రభు యొక్క శ్రమలు ఆయన జీవితంలో అనుభవిస్తూ ఉన్నవాడుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఎ మ్యాన్ ఆఫ్ సారో, సఫరింగ్. ఒక మాటను మనము చూద్దాం. యెర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్, నోబడీ కెన్ టచ్ us. పిల్లరా, గాడ్స్ సావర్నిటీ అక్కడ మనకి కనబడుతుంది. రాజులు ఆయన్ని పట్టుకోవాలని చూశారు కానీ ఎంత చక్కటి మాట, దేవుడే కలుగు చేసుకుంటున్నట్టు మాట, యెహోవా వారిని దాచెను. కొన్ని దేవుని యొక్క అనుమతితోనే ఏమైనా మన జీవితంలో అనుమతించబడుతున్నట్లయితే, దేవుడు దాచాలనుకుంటున్నప్పుడు ఆ సొంత ప్రజల మధ్యనే ఉన్నప్పటికీ కూడా యెర్మీయాను పట్టుకోలేకపోయారు. ప్రభులు కూడా చాలా మార్లు ఆ పరిచర్యలో ప్రభుని బంధించాలని, పట్టుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అది నెరవేర్చబడదు. సో ఇది మనం గమనించాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనం అంగీకరించాలి. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. మరి ఈయన జీవితాన్ని మనం
గమనించినట్లయితే 15వ అధ్యాయం 10వ వచనం. నీ వేళ నన్ను కంటివి మాట్లాడుకుంటావు అన్నాడు తన జీవితం గురించి. అలాగే అంటాడు చివరిలో, వారందరూ నన్ను శపించుచున్నారు, వారందరూ నన్ను శపించుచున్నారు. 15వ వచనంలో ఉంది చివరి మాటలో, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకును. 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం గమనిస్తే, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి దినమెల్లా నవ్వులు పాలైంది. నేను మెసేజ్ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు అందరూ నవ్వితే రేపు పులిపెట్ మీదకి వస్తానా? నేను ఎవ్రీడే జెర్మియా లైఫ్ ఈజ్ లైక్ దట్. ఆయన మెసేజ్ చెప్పిన తర్వాత జనాల నుంచి వచ్చేది ఏంటంటే నవ్వులు పాలు కావడం, ఎగతాళి చేయడం. 8వ వచనం మధ్యలో ఉంది, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగాన్ని ఆయన జీవితంలో మనం చూస్తాం. ఎన్నో విషయాల్లో ఆయన యొక్క ఇర్మియా యొక్క త్యాగం మనకి కనబడుతుంది. 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 17వ వచనం చివరిలో ఉంటుంది, నేను ఏకాకినయ్యాను, ఐఎమ్ ఎలోన్. నేను పెండ్లి లేక ఈ సందడి జరుగుతున్న వారి మధ్యనకు నేను వెళ్ళలేదు అంటాడు. 16వ అధ్యాయంలో ఉంటుంది, నీవు వివాహం చేసుకోవద్దు అని దేవుడు చెప్తాడు. అతడు వివాహం చేసుకోడు. ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక భక్తుడు అన్నాడు, ప్రభుతో అంటే అలా పోల్చడానికి భయమే. ప్రభు పరిచర్య కాలంలో ప్రభుకి 12 మంది శిష్యులన్నా ఉన్నారట, కానీ ఇర్మియాకు మాత్రం అలాంటి ఆదరణ కూడా తన జీవితంలో లేదు అని ఇంత ఒంటరితనంలో వెళ్ళినటువంటి ఇర్మియా చివరి దినంలో మనం చూస్తే 9వ అధ్యాయం 12వ వచనంలో కానీ 40వ అధ్యాయంలో కానీ బబులోను రాజు వచ్చిన తర్వాత ఈ ఇర్మియాను వారు గుర్తిస్తారు, చెరసాల్లో వేసేస్తారు. ఇర్మియా చెరసాల్లోనే ఉంటాడు, బంధించబడి ఉంటాడు. 39:12 ఉంది, నీవు అతనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయబడు. హానర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డేస్ ఇర్మియా ఈవెన్ సొంత ప్రజల చేత అతడు గౌరవించబడలేదు, కానీ అన్య రాజులు అన్య దేశము ఆయన్ని గుర్తించింది, గౌరవించింది. సొంత ప్రజలైన ఇశ్రాయేలు ప్రభువాన్ని అంగీకరించలేదు, సిలువకు అప్పగించారు. నేడు ఆ భాగ్యం మనకి ఇవ్వబడింది, యేసు ప్రభువాన్ని రక్షకునిగా స్వీకరించడం, మన జీవితాలకు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. అలా చేసినట్లయితే ఈ భాగ్యం మన సొంతం అవుతుంది. ఈ మాటను చూద్దాం, ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు ఎంతటి త్యాగం అంటే, దేవుడైంది ఆయన మానవుడిగా వచ్చారు, మానవుడిగానే కాదు దాసుడయ్యాడు, రిక్తుడిగా ఆయన జీవించారు. శిష్యుల పాదాలు కడుగునంతగా ఆయన జీవించినటువంటి జీవితం చివరికి శిలువ మరణం అంటే చాలా హేయమైనది. నీ కొరకు నా కొరకు అటువంటి మరణాన్ని పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలా విడిచిపెట్టబడ్డా. 2వ అధ్యాయం చివరిలో 9-10, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలి యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాను.
ప్రభులాగా మనం జీవిస్తే ఈ బహుమానం భూమి మీద ఉండకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా నేడు పరలోకంలో ప్రభు మనకి అనుగ్రహిస్తారు. అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, శ్రేష్ఠులైన భక్తుల యొక్క జీవితాలు మీ లేఖనాల్లో పొందుపరుచున్నాయి. వారి జీవితాల దగ్గర మా బ్రతుకులు చూసుకుంటున్నప్పుడు మేము ఎంతటి పురస్వారము, మా భక్తి ఎంతటి నాయన పొదువుగా ఉందో మాకు అర్థమవుతా ఉంది. వారు మీ కొరకు వాడబడిన వారు ప్రభువా, వారు మీ చేతుల్లో సాధనాలుగా ఉన్నారు. మేము మిమ్మల్ని వాడుకుంటున్నామేమో అనిపిస్తుంది. మా భక్తి కేవలం మా అవసరతల కొరకు మిమ్మల్ని వాడుకుంటున్న వారుగా కనపడుతూ ఉన్నాం. కానీ వారు మీ పరిచర్య నిమిత్తం మీ చేతిలో సాధనాలై వాడబడ్డారు. మీలాంటి జీవితాన్ని వారు భూమి మీద జీవించి వెళ్ళారు ప్రభువా. వెనువెంటనే వారికి ఉన్న ఆశీర్వాదాలు చూస్తే ఇరిమియా ఆ ఒంటరితనంలో ఉన్న ఏకైక ఆదరణ ఏదైనా ఉంది అంటే పలుమార్లు ఆయన ఎందుకు వచ్చి ఇరిమియా అని మీరు పిలిచినటువంటి పిలిపే ప్రభువా, మీ వాక్కు అతనికి వినిపిస్తూ వచ్చారు. నేడు మిమ్మల్ని పోలిన మా వ్యక్తిగత జీవితాల దగ్గర అనుదినము మెల్లనైనా మీ స్వరాన్ని వినగలిగిన కృప మాకందరికీ దయచేయండి. మా బ్రతుకులు ఒక సందేశంగా, ఒక ప్రార్థన జీవితంగా తండ్రి నాయన మిమ్మల్ని పోలినటువంటి శ్రమలను కలిగిన వారంగా నాయన త్యాగభరితంగా ఉండగలిగిన కృపను దయచేసి మా యొక్క పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదామని పాటలు పాడుతుండగా దేవునికి కానుకలు